హుస్సేన్ సాగర్లో ఓ పక్క నిమజ్జనాలు జరుగుతుంటే మరోవైపు నిరంతరాయంగా చెత్త వ్యర్థాల తొలగింపు కొనసాగుతోంది. తాజా పరిస్థితిని మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలు కొనసాగుతుండగా మరోపక్క జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు నిమజ్జనం కారణంగా టన్నుల కొద్ది రహదారుల మీద పేరుకుపోయినటువంటి వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూనే ఉన్నారు. గత 3 రోజుల నుంచి వేలాది టన్నుల చెత్త చెదారాన్ని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, అబిడ్స్లో ఉన్నటువంటి ప్రధాన రహదారి ఇక్కడి నుంచి చార్మార్ జోన్ మీదుగా హుస్సేన్ సాగర్ వైపు దారి తీసేటువంటి ప్రధాన ఊరేగింపు మార్గం. ఈ మార్గంలో నిన్న నుంచి ఈ నిమజ్జన ప్రక్రియ కారణంగా టన్నుల కొద్ది చెత్త పేరుకుపోయింది. నిమజ్జనానికి వచ్చేటువంటి భక్తులు వాళ్ళ ట్రక్కుల్లో కాగితాలు అంటే కలర్ పేపర్స్ చల్లడం, అదేవిధంగా పూజా వ్యర్థాలకు సంబంధించి కావచ్చు, ఇతర వ్యర్థాలకు సంబంధించి అంతా కూడా టన్నుల కొద్ది రహదారి మీద పేరుకుపోవడం అనేది జీహెచ్ఎంసీకి సవాల్గా మారింది. అయినప్పటికీ ఈ వేలాది మంది పారిశుధ్య కార్మికులను ముందే రంగంలోకి దింపినటువంటి జీహెచ్ఎంసీ చాలామంది ఎప్పటికప్పుడు ఈ వ్యర్థాలను తొలగిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా, రహదారులన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. సో ప్రస్తుతం మనం అబిడ్స్లో చూడొచ్చు. సో కొన్ని ఒక 30-40 గ్రూపులు ఈ ప్రధాన రహదారి మీద పేరుకుపోయినటువంటి చెత్తా చెదారాన్ని తొలగించి ఈ రహదారిని అంతా కూడా పరిశుభ్రం చేస్తున్నారు. అయితే ఈరోజు ఆదివారం సెలవు దినం కావడం, పెద్దగా రద్దీ లేకపోవడంతో పారిశుధ్య కార్మికులకు ఈ చెత్త తొలగింపు అనేది కాస్త సులభం అయినప్పటికీ ఈ భక్తులు వినాయక నిమజ్జనానికి సంబంధించి వాళ్ళ విగ్రహాల్లో ఆనందోత్సాహాల మధ్య చల్లేటువంటి కాగిత పేపర్లు ఏవైతే ఉన్నాయో, సిల్వర్ పేపర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రహదారుల మీదుగా అంటుకుపోయి చాలా సమస్యగా మారింది. దీనికి సంబంధించి అమ్మా, నీ పేరేంటి, ఎంతసేపటి నుంచి నువ్వు పనిచేస్తున్నావు, చెత్త తొలగించడం ఎట్లా ఇబ్బందికరం మారిందమ్మా నీకు? చేస్తున్నాం సార్, అదమ్మా సార్, మేము 6 గంటల నుంచి చేస్తున్నాం సార్. ఎట్లా పేరుకుపోయింది చెత్త? ఎంత తీసావు ఇప్పుడు? నిమజ్జనం చాలా చేసాం సార్, ఇప్పుడు చాలా తీసాం, చాలా పోయింది. ఎట్లా అంటే రోడ్డుకి అంతా ఇరుక్కుపోయింది కదా, అది అంతా వస్తుందా ఏంటి? చేతం తీసుకుంటూ తీసినాం సార్, చేతం తీసుకుంటూ కట్టం తీసుకుంటూ తీసినాం. అట్లా మరి మీకు బ్లౌజులు ఇట్లా ఏం లేవు, చెత్త చేతులతో చేస్తున్నారు? అట్లా పట్టుకొని వచ్చేసినాం, ఇచ్చారు బ్లౌజులు ఉన్నాయి. ఇలా చాలామంది పారిశుధ్య కార్మికులంతా కూడా సో టన్నులుగా పేరుకుపోయినటువంటి చెత్తను తొలగిస్తూ జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు పంపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఒక పారిశుధ్య కార్మికురాలు ఈ వ్యర్థాల తొలగింపుకు సంబంధించి బషీర్బాగ్ కూడలి వద్ద చెత్త తొలగిస్తున్నటువంటి క్రమంలో ఒక వాహనం ఢీకొని మరణించడం అనేది సో కార్మికుల్లో, అదేవిధంగా జీహెచ్ఎంసీలో ఒక విషాదకరమైన ఘటనగా చోటు చేసుకుంది. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు, అధికారులంతా కూడా ఆందోళన, దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా ఆరా తీశారు. పారిశుధ్య కార్మికురాలు మృతదేహం ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి మార్చిలో ఉంది. అదేవిధంగా మిగతా కార్మికులను జాగ్రత్తగా ఉండి, దీనికి సంబంధించి సూపర్వైజర్లను కూడా జాగ్రత్తగా ఉంటూ పారిశుధ్య కార్మికులు రహదారి మీద పేరుకుపోయినటువంటి చెత్తా చెదారాన్ని జాగ్రత్తగా తీసేలా వాళ్ళకి ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తూనే ఉన్నారు. అదే సూపర్విజన్ సంబంధించి ఒక గ్రూప్కి సంబంధించి 7 పనిచేస్తున్నారు. వాళ్ళంతా కూడా చెత్త తొలగించే పనిలో ఉన్నారు. మీ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు? ఈ చెత్త తొలగింపు అనేది ఎప్పట్లో పూర్తి కావచ్చు? వెహికల్ లిఫ్టింగ్ పర్పస్ సార్, మనది HIMIW ఇంటిగ్రేటెడ్, మనం రామ్కి నుంచి ఉన్నాం కదా సార్. అయితే జిహెచ్ఎంసీ మన లిఫ్టింగ్ పర్పస్ సార్. ఇప్పటికీ మనం ఒక 10 బండ్లు పెట్టినాం సార్, స్పెషల్ వెహికల్, ఒక JCB పెట్టినాం. ఇప్పటికీ ఒక 15 ట్రిప్పులు తీసేసినాం సార్. రోడ్ మీద గార్బేజ్ మొత్తం మనది ఉంది సార్. ఎట్లాంటి చెత్త కనిపెడుతుంది? కేవలం కాగితాల పేపర్లేనా, ఇంకా ఎలాంటి వ్యర్థ తీయకుండా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఇబ్బంది అయితే చాలా ఉంది సార్. ఎందుకంటే ఇస్తరాకులు ఇట్లా నీళ్ళ కట్టుకున్నాయి, పేపర్ షాట్లు ఉన్నాయి కదా సార్, మొత్తం భూమికి అంటుకున్నాయి. చూస్తారు మన స్వీపర్లు కష్టపడుతారు కానీ అది వస్తలేదు. ఇంకా వాన పడింది, నయమైంది. ఇప్పుడు అన్నం తిన్నందుకు పబ్లిక్ అన్నంతో ఇంకా అతుకుంది. ఆ JCB పెట్టి బ్లేడ్ తోడు కొట్టినా అని సరిగ్గా క్లీన్ అయితే లేదు. అయినా మన వాళ్ళు వెనకాల నుంచి కవర్ చేసుకుంటూ వస్తారు సార్. మరోవైపు అంటే చెత్త తొలగింపు కొనసాగుతుండగా మరోవైపు ట్రాఫిక్ రాకపోకలకు సంబంధించి కూడా పోలీసులు క్లియర్ చేయడం జరిగింది. ఏదైతే ట్యాంక్ బండ్ నుంచి హుస్సేన్ సాగర్ వైపు మాత్రమే ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతుండగా మిగతా మార్గంలో ఇటు MJ మార్కెట్ నుంచి అబిడ్స్ వైపు వెళ్లే మార్గం కావచ్చు, అటు బషీర్బాగ్ నుంచి అబిడ్స్ వైపు వెళ్ళేటువంటి మార్గం కావచ్చు, లేదంటే అటు
అసెంబ్లీ దగ్గర సిసిఎస్ దగ్గర కూడా ట్రాఫిక్ ఆంక్షలను సడలించారు. వాహనాల రాకపోకలను సుగమం చేయడంతో రోజువారీగా వెళ్ళేటువంటి వాహనదారులు తమ రాకపోకలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికైతే హైదరాబాద్ అంటే కేవలం హుస్సేన్ సాగర్కి సంబంధించి చుట్టుపక్కల మాత్రమే ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతుండగా మిగతా ప్రాంతాల్లో యథావిధిగా రాకపోకలను అయితే ప్రస్తుతం పునరుద్ధరించారు. మరోవైపు పారిశుధ్య కార్మికుల సిబ్బంది అంతా కూడా రహదారుల మీద పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నారు. ఇక హుస్సేన్ సాగర్లో నిమజ్జనమైనటువంటి విగ్రహాల వ్యర్థాల పూజా వ్యర్థాలు కావచ్చు, ఆ ఇనుప చువ్వలను తొలగించేటువంటి పనులు హెచ్ఎండిఏ సిబ్బంది నిమగ్నమైనారు. పూర్తిగా హుస్సేన్ సాగర్కి సంబంధించి హెచ్ఎండిఏ పర్యవేక్షిస్తుంది కాబట్టి ఆ సిబ్బంది అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఇనుప చువ్వలను కావచ్చు, వినాయక విగ్రహాలకు సంబంధించినటువంటి కింద ఏర్పాటు చేసినటువంటి భారీ ఇనుప చువ్వలను అంటే తొలగించే పనుల్లో హెచ్ఎండిఏ సిబ్బంది కూడా నిమగ్నమై ఉన్నారు. కెమెరామెన్ దేవేందర్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ఫోటో స్టూడియో.